రైట్, సిజేపీ ధర్నాకు ప్రస్తుతానికి పోలీసులు అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది. సిజేపీ దీనికి సంబంధించి ఆఫీషియల్ ట్వీట్ చేసింది. జంతర్ మంత్లో ధర్నాకి పోలీసులు అనుమతించారు. కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ గాట్ పర్మిషన్ టు ప్రొటెస్ట్ ఎట్ జంతర్ మంతర్ అంటూ మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో సిజేపీ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారు. జంతర్ మంతర్లో ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారంటూ సిజేపీ పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్లోనే ట్వీట్ చేసింది. దానికి సంబంధించిన ట్వీట్ని మనం చూస్తున్నాం. అలాగే అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్కే వెళ్తున్నారా? ఉదయం 9 గంటలకు వాస్తవానికి ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి అభిజిత్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నట్టు తెలుస్తుంది. మరి 9:20 అవుతుంది ప్రస్తుతానికి. మరి 10 గంటలకి అభిజిత్ 10-11 గంటలు సుమారు ఆ సమయానికి జంతర్ మంతర్కి అభిజిత్ చేరుకునే అవకాశం ఉంది. మరి తను చేరుకున్న తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయబోతున్నారా? ఎందుకంటే ఇవాళ జరిగే ఈ నిరసన, ఈ మీటింగు జంతర్ మంతర్లో జరిగేదంతా కూడా దేశం మొత్తంలో ఉన్న విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులని, అంటే నీట్ ఎగ్జామ్, సిబిఎస్ఈ ఎగ్జామ్ ఫెయిల్యూర్స్ వల్ల సుమారు 2 కోట్ల మంది స్టూడెంట్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళందరి చావులకు బాధ్యతని తీసుకుంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్ అని చెప్పుకోవచ్చు ఇవాళ. మరి ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? ఒక పక్కన పర్మిషన్ ఇస్తారో లేదో అంటూ లాస్ట్ మినిట్ దాకా కూడా కొంత ఉత్కంఠ నెలకొని ఉండే. ఎయిర్పోర్ట్లో కూడా అభిజిత్ని అధికారులు రౌండ్ ఆఫ్ చేశారు. మనం చూడొచ్చు అభిజిత్తో పాటే సుమారుగా ఒక 30 నుంచి 50 మంది 40-50 మంది అధికారులు అభిజిత్తో పాటే ప్రయాణిస్తున్నారు. ఆయనతో పాటు ఆయనని దగ్గరుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక సహకారాన్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తుందా? జెన్జీ ప్రొటెస్ట్ని సీరియస్గా తీసుకుందా కేంద్ర ప్రభుత్వం? సీరియస్గా తీసుకొని పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ గొంతును నొక్కాయమన్న అభియోగాలు తనపైన వస్తాయంటూ మొత్తానికైతే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఏంటి వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇటు అభిజిత్ నెక్స్ట్ స్టెప్స్ ఏం జరగబోతున్నాయి? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్ వెళ్తారా లేకపోతే ఏంటి? డెఫినెట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ధర్నాకు కూడా పిలిపించిన నేపథ్యం. ఉదయాన్నే అభిజిత్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా పోలీసులు నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అభిజిత్ ని మొదట అరెస్ట్ చేస్తాం అనుకున్నారు. దాదాపుగా చాలాసేపు ఆయన వచ్చిన తర్వాత కూడా చాలాసేపు ఆయన్ని లోపల ఉంచే ప్రయత్నం అయితే చేశారు. కొంత ఆయనకి లోపల కౌన్సిలింగ్ ఇచ్చారు. లోపల ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, తర్వాత అంటే ఆయన చేసే ప్రొడక్షన్ లో ఎటువంటి అంటే ఆ ఇష్యూస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అభిజిత్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అభిజిత్ అక్కడి నుంచి మొత్తం మీద భారీ బందోబస్తు మధ్య ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వచ్చారు. అభిజిత్ ని కంప్లీట్ గా కూడా పోలీసు రక్షణ వలయంలో బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆయనకి పర్మిషన్ కూడా ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. 9 గంటలకి జంతర్ మంతర్లో ధర్నాకు పిలుపునిచ్చిన సిజేపీ అయితే ధర్నాపై నిన్న వరకు కూడా కొంత గతకాలంలో ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. మరోవైపు ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది? ప్రభుత్వం దీన్ని సీరియస్ గా చూస్తుందా, లేకపోతే ఇప్పుడు కానీ ధర్నాకి పర్మిషన్ ఇవ్వకపోతే అది ఉద్దేశపూర్వకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మరో ఘటనకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి శాంతియుత వాతావరణంలో యువత వచ్చి అక్కడ నిరసన చెప్పి లేదు తమ కోరికల్ని డిమాండ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఇంకో వేరుగా ఉంటుంది. లేదు ఇప్పుడు కానీ మనం కానీ ఇవ్వకుండా దాని ప్రొడక్షన్ ని ఆపాలని ప్రభుత్వం కానీ కొంత గట్టిగా ప్రయత్నిస్తే అది మరో రకంగా టర్న్ తీసుకునే నేపథ్యం ఉంది అనే ఆందోళనలోనే పెద్దలు, కేంద్ర పెద్దలు. కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండే ప్రయత్నం చేయండి. అభిజిత్ దీప్కే
సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఆల్ కాక్రోచెస్ షుడ్ కమ్ స్ట్రైట్ టు జంతర్ మంతర్, నాట్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్. వీ విల్ బిగిన్ అవర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎట్ 10 o'clock. సో 10 గంటలకి 9 గంటలకు మొదటగా ప్లాన్ చేశారు, 9 గంటలకి. కానీ ప్రస్తుతానికి 10 గంటలకి ఆల్రెడీ 10 గంటలకి కాక్రోచెస్ అందరు కూడా స్ట్రైట్గా జంతర్ మంతర్కే రండి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి కాదు. మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతున్నాడు. సౌరవ్ దాస్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చే కాక్రోచెస్ అందరు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ज्यादा से ज्यादा पॉलिटिकल पीपल फ्रॉम ऑल हम लोगों ने वही आराम से इस कैमरे की चमक मत पड़ो इसमें. రైట్, సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ చాలా క్లియర్ గా కాక్రోచెస్ అందరు కూడా అభిజిత్ సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఉదయం 10 గంటల సమయానికి మనం అనుకున్న ధర్నాన్ని మనం బిగించేద్దాం, మనం స్టార్ట్ చేద్దాము, మీరందరూ అక్కడికి చేరుకుంది. కాక్రోచెస్ అందరూ కూడా డైరెక్ట్గా జంతర్ మంతర్కే వచ్చండి, ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరో పక్కన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా మీకు కనిపిస్తే, అంటే ఈ నిరసనను ఎవరైనా భంగపరచాలని ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఇంకెవరైనా కానీ కుట్ర పన్నే వ్యక్తులు మీకు కనిపిస్తే ఇమీడియట్గా పోలీసులకు ఆ సమాచారాన్ని ఇవ్వండి అంటూ కూడా సౌరవ్ దాస్ మాట్లాడుకొచ్చారు. మరోపక్కన ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఒకసారి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఏమంటున్నారు? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కనిపిస్తే పోలీసులకు ఇంటిమేట్ చేయండి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరో పక్కన అభిజిత్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా అంబేద్కర్ ఫోటోని అలాగే రాజ్యాంగానికి సంబంధించిన మాటలని ఆయన మాట్లాడాడు. కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అంటూ మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో అదే గెలిచింది అని ఒక సంకేతాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు అనుకోవాలా? కృష్ణమోహన్, ఎలా చూడాలి అభిజిత్ అంబేద్కర్ ఫోటోని క్యారీ చేయడం? డెఫినెట్ గా రాజ్యాంగ నిబద్ధత ప్రకారమే, రాజ్యాంగంలో ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే నేను నడుచుకుంటాను చెబితే మిగతా వ్యవహారాలు చేయను అనేది చెప్పింది. అంటే మనం నేరుగా నిన్నటి వరకు ఆయన పోస్ట్ చేసింది ఏంటి, నేరుగా పార్లమెంట్ పిఎస్ దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకుని అక్కడ నుంచి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్దామని ఒక ఆలోచన అయితే చేశాడు అభిజిత్. కానీ ఆల్రెడీ ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుకునే దానికి, ధర్నా చేయడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆయన నేరుగా జంతర్ మంతర్ దగ్గరికి చేరుకుంటారు అనే నేపథ్యంలోనే ఆయన వెంటనే అక్కడికి ట్వీట్ చేశారు. నేరుగా మీరు పార్లమెంట్ పిఎస్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేరుగా జంతర్ మంతర్ దగ్గరికి వస్తే మన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, మన నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనని మనం జరుపుకొని శాంతియుతంగా నిరసనని వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది ఆయన చెప్తున్న వాదన. అయితే ఇప్పటికీ మనకి ఇంకో వాళ్ళు కూడా అంటే కాక్రోచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రతినిధులు, ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు క్లియర్ గా కూడా చెప్తున్నారు, ఇది మనం శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసన కాబట్టి నిరసనలో ఈ నిరసనని రెచ్చగొట్టడానికో లేకపోతే భంగపరచడానికో కొన్ని శక్తులు కొందరు కుట్ర చేసే అవకాశం ఉంది. కాబట్టి మన పక్కనున్న మిత్రులు లేకపోతే మన తోటిగా ఉన్న వ్యక్తులు ఎవరో ఒకసారి గమనించుకోండి. మీకు ఏదైనా అనుమానం కలిగిన వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో కానీ ఉంటే డెఫినెట్ గా మీరు పూర్తిగా కూడా పోలీసులకి సహకరించండి, పోలీసులకి సమాచారం ఇవ్వండి. అంతేగాని ఇది మనం ఓన్లీ ఒక ప్రొటెక్షన్, ఒక నిరసన, ఒక శాంతియుత నిరసన జరుపుకునే దానికోసమే మనం ఈ ప్రదేశానికి వస్తున్నాం. 10 గంటలకల్లా అందరూ చేరుకుంటే మన ప్రొడక్ట్ ఏవైతే ఉందో దాన్ని పూర్తి చేసుకుందాం అనేది చాలా వరకు కూడా నిరసన చెప్తున్న పరిస్థితి. తర్వాత ఒక నోట్బుక్, జాతీయ జెండా మర్చిపోవద్దని కూడా అభిజిత్ చెప్పారు. పోలీసులకి పూలు పంచి శాంతియుతంగా నిరసన తెలుపుదాం అనేది అభిజిత్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు అనుమతి కూడా వచ్చిన నేపథ్యంలో అందరూ అక్కడ ఉన్న యువత చేరుకుంటున్న యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తున్నారు. జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ
రైట్ కృష్ణమోహన్, ఒకసారి మీరు అలానే లైన్ లో ఉండండి. జంతర్ మంతర్ దగ్గర సిజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. भाई किसी चैनल से हैं तो फिर हटना जरा, चैनल वाले भी चाहिए. अरे भाई माइक लगा. अरे अंदर में आ गया हम लोग गांधी के अंदर आ गए. अरे मुंडी हटाना इसको.